హాయ్ ఫ్రెండ్స్, నేను మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు లగ్గం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు తగిన అమ్మాయి కావాలి. రాదు తిరిగి 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 రావంగా ఏమి రాజ్యం ఉన్నది. అక్కడ మాత్రం తెల్ల బంగ్లగా పడతాయి. ఆడ మాత్రం ఢిల్లీ కోట పడ్డము. ఢిల్లీ కోట పడిన రావు ఢిల్లీ రాజు. ఢిల్లీ గన్నెగా బిడ్డ మాత్రం అటువంటి బిడ్డ మాత్రం బిడ్డ మైదేవి. అయ్యో రామ, ఆ బిడ్డ మైదేవి రా. ఈ రాజును మాత్రం ఏ ఊరని అడిగిండ్రు ఆ రాజు. అయ్యా మా రాజ్యం మొత్తం రమణగిరి పట్టణం, నా పేరు రమణగిరి రాజు అన్నాడు. మరి మీదే ఊరు అంటే మాది మాత్రం ఢిల్లీ కూడా పట్టాము, నా పేరు ఢిల్లీ రాజు, మొత్తం నా పేరు ఢిల్లీ కన్నే, మా బిడ్డ మైదేవి అన్నారు. రాజు చూసి మాత్రం మైదేవి ఇష్టపడ్డది. మైదేవి చూసి రాజు ఇష్టపడ్డాడు. మరి వీళ్ళకి పెళ్లి మాత్రం బలం ఉందా లేదా మాత్రం బ్రాహ్మణ పిలిచి బ్రాహ్మణ పేరు కూడా పెళ్లి కోటి చూసిళ్ళు. అలా రాజు సాయ, బంగారు సాయ, పెళ్లి సాయ, రాగి సాయ. బంగారంలోనే రాగి కలవచ్చు, రాగిలోనే బంగారం కలవచ్చు. ఎక్కడ లగ్గం ఇవాళ మంచి రోజు, ఇవన్నీ లగ్గం అన్నారు. రాఘవ రామచంద్ర లగ్గం ఎట్లా చేస్తా ఉన్నారా? చేస్తా ఉన్నారమ్మా. గంటకు వాచు కాగరిగా పుట్టి కోరిక చేస్తా ఉన్నారా? అయ్యో అందాల రాజు వచ్చి, అందాల రాజు వచ్చి, అందాల రాజు వచ్చి, అత్తమామరాజులు ఏమన్నారు? అల్లుడా నా బిడ్డని తీసి నీ చేతులు పెడతాన్నా, చంపుకున్నా నువ్వే, అల్లుడా సాదుకున్నా నువ్వేరా అనే ఆ బిడ్డ మైదేవిని తీసుకు మాత్రం రాజు రమణగిరి రాజు చేతులు పెట్టింది. రమణగిరి రాజు మాత్రం మైదేవిని చేసుకోని రాజు ఎక్కి ఎర్రటి ఏనుగు ఉన్నది. ఏనుగు కడిగచ్చి మాత్రం ఉంది, ఎర్రటి ఏనుగు మీద కూసోపోయేది. ఆనాడు రాజు ప్రమాణం చేసింది కదా, ఆ ఎర్రటి మీద కూసోగానే 3 బుక్కల రక్తం నాకి ఏనుగు ప్రాణం పోతాను. ఆ రోజు ప్రమాణం చేసింది కాబట్టి మాతో ప్రమాణం చేసిన రోజు తప్పిండు లగ్గం చేసుకుండు కాబట్టి
ఏ నువ్వు ప్రాణం పోయి ఈ రాజు మాత్రం మైదేవి తీసుకొని తన అతను రమణగిరి పట్నం వచ్చిండు. రమణగిరి పట్నం ఊరంతా తిరుగుతున్నాడే. ఈ ఊరంతా తిరిగంగా అక్కడ కొడుకు రత్నకరుడు బిడ్డ పుష్పలత, రత్నకరుడు పుష్పలత వాళ్ళు బడివైన పిల్లలు. మా బాబు మాత్రం చూడే, మా బాబు మాత్రం ఇంటికన్నా ఉండడుగా వచ్చేది మాత్రం వాళ్ళ ఆకలి కొద్ది ఇంటికి జనమంటే వచ్చేవారి కల్లా ఇంటికాడ బాబు లేడే అవ్వా గుండెలు కూలిపోతుంది కారణము జల్లు అంటుంది నల్ల గుండె వలిగి నాలుగు బాగా అయితేనే పిల్లలకమ్మా మా బాబు ఏడ పోయిండు. బాబు నిన్న మొన్న మాకు వంద వేసి బాబు మాకు వంద నిన్న పెట్టింది నాయన ఆటముంటే మాత్రం చెల్లె పుష్పలత ఏమంటుంది అన్నా నాకు ఆకలి అవుతుందా అని చెల్లె అంటాను. నేను చెల్లె చూసి అన్నగాడు వంట చేస్తా ఉన్నాడే. ఏడ్చి ఏడ్చి పిల్లలే ఏడ్చి పిల్లలు మాత్రం మా బాబు ఇంకా రాలేదా అని ఊరికి చీకటి అవుతాను. చీకట్లో మాత్రం మా బాబు ఎటు పోయిండా రాకపోతాడా. అదే కళ్ళకి ఎదురుగా ఇద్దరు పిల్లలు వండుకున్నారు. ఈ మైదేవిని తీసుకుని మాత్రం రమణగిరి పట్ల మొత్తం తిరిగి వర్గాలు చీకటి అయ్యింది ఊరికి. ఇక నా ఇంటికి తీసుకపోతే రమణి మైదేవిని రఘు రామయ్య ఓ దేవి కొడుకు రత్నకరుడు కలవకెదురుగా ఇద్దరు పిల్లలు వండుకున్నోళ్ళు. మాత్రం సింహని చీకటాయే. చీకట్లో పిల్లలు మాత్రం చూడలేదు రాదు. కొడుకు బిడ్డ చీకటి దాటిండు రాదు. అయినా పర్వాలేదు రాదు దాడుతండే గా చేసుకున్న భార్య మైదేవి కళ్ళ చూసింది. అరే నాదా కొత్తగా పెళ్లి ఎదురు పోతాను మన దాటుతున్న అయినా పర్వాలేదు. ఇద్దరు పిల్లగాళ్ళు ఆకిట్లా వండుకున్నారు కలవకింద వండుకున్నారు. వాళ్ళు మీకు దాటిపోతున్న వెందయ్యను బామా మైదేవి నీకెవరిగా ఇంటి మూడు పొరగల దాటుతూ కొత్తగా లగ్గం చేసుకున్నప్పుడు పాపం అంటను మైదేవి వీళ్ళు ఎవరు హరకే పుచ్చగాళ్ళ కూరగాయలు వీళ్ళు పుచ్చగాళ్ళకి మరిగా కంటరు ఊళ్ళో వదిలేసిపోతే ఆడింది ఏడింది ఆడుకుంది చలికాలం ఏడో సూరు దొరికితే సూరి కింద అంటారు కూరగాయలు. కూరగాయలు పుచ్చగాళ్ళ కూరగాయలు అంటాను రాదు. అయ్యో నాదా ఎవరైనా పిల్లలే వాళ్ళు ఎందుకు అంటే చూడు మన ఇంటి ముంగడ వాళ్ళు ఎందుకు వండుకోవాలి. పాత పళ్ళు లేవా పాత గోడలు లేవా మన ఇంటి ముందు ఎల్లగొట్టవయ్యా నువ్వు ఎల్లగొట్టవయ్యా. ఒక్కో గంట రెండో గంటలు అయితే ఆ మైదేవ మాత్రం పిల్లల్ని ఎల్లగొట్టయ్యా కొత్తగా లగ్గం చేసుకుని పిల్లలకి దాడిపోతారా అని మైదేవి మాట్లాడతారు. రాజు మాత్రం ఒక్కో గంట రెండో గంటల్లా పిల్లల్ని ఎల్లగొడతారా అయ్యా. పిల్లల్ని ఎల్లగొడతామని రాజు రమణగిరి రాజు తనుడి కొడుకు రత్నకరుడు బిడ్డ పుష్పలత దగ్గరికి వచ్చిండు. కొడుకు బిడ్డని ఎల్లగొడతామని కింది కొంగి చూసిండే. ఆనాడు కొడుకు బిడ్డ ముఖం చూసేవారి కల్లా పెట్టిన మరుగు మందు ఇరిగిపోతాండే అమ్మా. 24 గంటలు గతం గడిచిపోయింది మరుగు మందుకు.
మరుగు మంది అంటే ఒక్కడే రోజు పని చేస్తుంది మరుగు మందు అబ్బబ్బా పెట్టిన మరుగు మంది ఇరిగిపోయినాక పిల్లల మొగ రాదు చూసిండురా కొడుకు బిడ్డ మొగం చూద్దంటే ఎరుక మర్రు ఎవరివే లగ్గం చేసుకొని వచ్చినాక మాత్రం మరుగు మంది తిరిగినాక ఎవరి పని మాట్లాడుతుంటే రమణ మతి ఏమన్నదిరా అయ్యా నువ్వు ఎంత ఎటును అయ్యా నువ్వు ఎంత గుడ్డును అయ్యా ఈ నువ్వు లగ్గం చేసుకుని తీసుకొచ్చినావు ఇవాళ బుచ్చగల పోరగలను ఇప్పుడు కొడుకు అంటున్నావు బిడ్డ అంటున్నావు ఏందని నీకన్నా బుద్ధి ఉందా అని మాట్లాడుతారు రమణవాది గుండేశ్వరి పోయింది రాదుకు మారు లగ్గం ఆడినా మరో బొట్టు పెట్టిన పరచుని పెళ్లి చేసుకున్నరా నా భార్య రమణవాది ప్రాణం పోవంగనాదా మరు లగ్గం ఆడనని మరో బొట్టు పెట్టనని ప్రశ్నని పెళ్లి చేసుకొని మాత్రం ఆయన సత్యందాని పిల్లలు వచ్చిందని కాళ్ళ కింద అయితే రాని నా భార్య రమణవతి దేవి పిల్లల మీద తల కొట్టింది నా భార్య రామానం జయించి నా భార్య ప్రాణం పోయింది నేను మారు లగ్గమాడినాను ఓ నాయన మారు లగ్గమాడినాను ఓ దేవుడా గురి గచ్చి గొప్ప రాదు రమణగిరి రాదు బిడ్డ మీద బద్దడవ్వ నవ్వరారా అయ్యో బిడ్డ రాదు బిడ్డ పుష్పలరా తర్వాత అవ్వ లాంటిది మీకు చిన్నవ అవుతుంది ఈ చిన్నవ మైదే అయితే పిల్లలు ఎవరు కాదు వీళ్ళెవరు
జరిగిన కథనికి చెప్తాను. ఇదే రమణగిరి పట్టం మాది. నా పేరు రమణగిరి రాజు. నాకు ముందుగా లగ్గమైంది. నా భార్య రమణవతి. నా కొడుకు రట్టగరుడు, నా బిడ్డ పుష్పలత. నా కొడుకు బిడ్డ పుట్టినాక నా భార్య ప్రాణం చిన్ననాడే ప్రాణం పోయి ప్రాణం పోవంగా పిల్లల్ని తీసి నా చేతులు పెట్టి అరిచేతులు అరిగట్టి మొలకొని పిల్లల్ని చదువుకున్నా. 12 ఏళ్ళ పిల్లగాలు చేసి బడిలోనే వేసినాక మాత్రం నా గుణం ఎట్లా మారిందో, నా మనసు ఎట్లా మారిందో, నిన్ను మాత్రం నేను లగ్గం చేసుకున్నా. అందుకు కాబట్టి ఇవాళ జరిగిన దానికి మాత్రం ఎలాంటి బాధపడ్డ ఏమి రాదు. అయ్యయ్యో కొడుకుని తీసి బిడ్డని తీసి నీ చేతులు పెడతానా, పిల్లల్ని కొట్టేవు పిల్లల్ని తిట్టవు బామా, అన్నో బుక్క అమృతో బుక్క పాలో బుక్క పరమనో బుక్క, నా బిడ్డ పుష్పలత నా కొడుకు రత్నాకరుణ్ణి మాత్రం అల్లరిగా ముద్ద సాదుకోవాలే బామ. పిల్లలు జాగ్రత్త ఏమంటానా అవరు మరి ఒక్క మాట నేను ఏమనుకున్నా అటు 2 సంవత్సరం ఇంటికి వచ్చిన అయినా ఓ కొడుకు ఓ బిడ్డున్నాడు చెప్పబాయే. మరి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇప్పుడు నా భర్త ఏమంటా నా కొడుకు నా బిడ్డ తీసి పెడతాను అంటాను. నేను సాదుకోని అంటాను. నా భర్త ఎంత బాధపడతాడో. అవునయ్యా ఇవల్ల నీ కొడుకు నా కొడుకు కాదా, నీ బిడ్డ నా బిడ్డ కాదా, నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానయ్యా. నువ్వు దొరుకుడు బామ నా అదృష్టం అనుకోని అనుకుంటా. ఇట్లా అనుకున్నావు అందరికి వస్తుందా? ప్రేమ గల్ల గుండెనే బామా. పిల్లలు జాగ్రత్త బామాని మారవాన తల్లి ఒక్క మైదేవి చేతుల పిల్లల్ని పెట్టి రాదు ఊళ్ళో రాజు వేరుకుంటా. నేను దాని కనుక మట్టుకుని రాజు మాత్రం వేనాడు కనుక ఊళ్ళో 10 మందిలో ప్రపంచ తీరుడు రమణగిరి పట్టం రానవచ్చి రమణగిరి పట్టంలో రోన రాజు రాత వేరు తల్లడే రాజు కాత ఊళ్ళో ఆ చోట ఉండంగా అలలలలగా 2 పిల్లలు ఏమన్నారు, అవ్వ లాంటిది నీ అవ్వే అని చెప్పంగానే గా పిల్లలు ఏమంటారు, అవ్వ మాకు కడుపు కన్నం లేదు, కంటికి నిద్ర లేకపాయే. అయ్యో అవ్వ నీకు అన్నం పెడతామే అవ్వ. అవ్వ అయ్యో అవ్వ కలి చిన్న కలు మా అబ్బాయి ఎట్లున్నావు, నువ్వు ఎట్లనే ఉన్నావు, ఆకలైతే చిన్నమ్మా బుక్కడు పెట్టవే ఆకలి పోయి పెట్టిందమ్మా. అబ్బా ఆకలైతే అయినా పర్వాలేదు. మా ఇది కళ్ళది వచ్చింది. అబలాల అక్కడ అందు గురించి అంటారు, చెల్ల పిల్ల చదువురారు, అక్క పిల్ల ఆటకురారేనా. ఇవాళ ఎవరి కన్నం ఎవరి పిండం, ఇవాళ అప్పని పడగొట్టుకొని చిన్నమ్మ నా దగ్గరికి వస్తారు. వీళ్ళని ఆదుకున్న పేరుంటదా, వీళ్ళని నెయ్యో ముద్ద పానో ముద్ద పరవనో ముద్ద పేరుంటదా, వీళ్ళని అసలకే వీళ్ళని ఆదుకోమైతేనావా. వీళ్ళు ఉండకాడ ఉండనియద్దు, తినకాడ తిననియద్దు, అండక ఒడి పెడితే ఉండలేక ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమంటావు బిడ్డ? ఆకలి 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 నీ అన్న మీద మండు పోయ్యా, నీ మీద రాళ్ళు కొట్ట, నీ అన్న మీద తుమ్ము కొట్ట. చిన్నగా బంగారు బొమ్మ నువ్వు అయినా పర్వాలేదు, నువ్వు వచ్చిందే ఇప్పుడు అన్నం పెట్టు అంటే అయ్యా బిడ్డ అన్నం ఎక్కి తీసుకొచ్చి నీకు ఎక్కడ పెట్టాలి బిడ్డ? గా చిన్నవదుడు మైదేవి పటపట పళ్ళు కొరికి గా బిడ్డ మీద కొడుకు మీద తోడు పగలది. అయ్యయ్యో రామ బిడ్డ రూపవా, అన్నం లేదు ఏమి లేదు, అరమణలో పడుతున్నది రావణ నీకు నీ చిన్నమని కాదు
నువ్వు నాకు బిడ్డవు కాదే దొంగముండ ఇదేమో మా అక్క బిడ్డ నా చెల్లె బిడ్డ దొంగముండ మళ్ళీ వస్తారు అనమన్నాడు వెనకాల గొప్ప దొరకొడతాయి అయ్యో దండలెక్కడు చేతబట్టరా రావణ అయ్యో దుడ్డిగా నీరు కొట్టరా రావణ దొంగలంటే నీకు సిగ్గు లేక నీకు మాము లేక అవ్వా అవ్వా అంటే నీకెట్ట మాము లేదే ఏమిటేవా దొంగముండ అయినా పర్వాలేదు గాని నేను నీకు చిన్నవాడు కాదు నాకు బిడ్డవు కాదు ఎవరి గంటవు ఎవరి పిండవు దొంగముండ నువ్వు పుట్టినాక ఎవరి కూడా కొట్టుకుంటువి ఇప్పుడు అబ్బా అబ్బా అంటాను దొంగ ఇక్కడ సిగ్గులే ఆ బుర్రా నీకు మంచిదని కాదా చిన్నవని బిడ్డని ఇక్కడ ఆదుకోవాలి ఒక సపడేరు ఇంతకన్నా ఇంకా మంచి ఆడుకుంటారు బిడ్డని అమ్మ మాకు అమ్మనే పోయినా నువ్వు అమ్మలాంటి దాన్ని సమరపడటం అయ్యో అమ్మ చిన్నవరాలే నాము అమ్మ చిన్నవరాలే నామా అమ్మ చిన్నవరాలే నామా అమ్మ చిన్నవరాలే నామా నీకు దండము దాచినవు నీకు దండము దాచినవు ఎడవగాలి ఎత్తినే నామా ఎడవగాలి ఎత్తినే నామా నీరు దండలను ఒకేసినవా నీరు ఒకేసినవా అనారాని మాటలే తిన్నవా అనారాని మాటలే తిన్నవా ఎవరైంటికి పోతున్నావా నువ్వు ఇంటికి వచ్చేందుకే కానీ నువ్వు ఉన్నవారు మేము సంబరపడ్డావు నీ బాధ్యరే నువ్వు ఎడవ కాలు ఎత్తి ఎగిరి తల్లిదండ్రులకు నలరాని మాటలకి అవ్వా కాలంటే నీ కడుపులో తలబెడతాని అవ్వా అవ్వా నీ బాధ్య అవ్వా అనరాని మాటలు ఎందుకు పెడతావు ఇంత అన్నం పెడతావా అవర్రా మాసరతి ఎందుకు అంటే నీకు అవి ఉండబడికేమి అవి ఉంటే నీకు పని చెప్పబోనా నీకు పాట చెప్పబోనా ఇవాళ మీ అవ్వలేదు కాబట్టి నీకు పని చెప్తానా కూర్చొని తింటే చెట్లు అవుతాయి గుర్తు అవుతాయి అడవిలో పుట్టిందంటే శుద్ధికట్ట పట్టి ఏడు ఆకిలు ఉడవాలి ఆకిలు ఉడితే ఈడ అమ్మగారింటి ఇక్కడ పని చేస్తే అత్తగారింటి పోతే ఆడ పని చేసుకున్నట్టు ఈడ పని చేసుకున్నాడు పని చేయవచ్చు దొంగ మూట ఈడ పని అత్తగారింటి పోతే వస్తా ఈడ వస్తుందా బాగా నేర్పుతాను నీకే తెలుసుగా నీ కూడా నీకు అన్నం పెట్టకపోతే ఇంకా ఆన ఆగపోతున్నావు సంచి పట్టుకొని అయితే బిడ్డ రెక్క ఆడితేనే ముక్క ఆడుతుంది రెక్క ఆడితేనే ముక్క ఆడుతుంది దొంగ ముండాకి శుద్ధిగడ్డ పట్టి ఏడేడు ఆగిడు దొంగరన్నా నీకే తెలుసు బుద్ధి వస్తుంది బుద్ధి వస్తుంది గుండు కొట్టించిన బాగా మాట్లాడుతున్నావు నువ్వు అంగడిపడి తీసుకొని పిండుతావు కాడికి వెళ్ళి మా బాపున్నాడు మా బాపున్న కాడికి వెళ్ళి ఏనాడు నేను శుద్ధి కట్టబట్టి ఏడేడు వాకిళ్ళు శుద్ధి చేయలేదు
ఏమంటావా చిన్నవా మరి అందుకే అంటారమ్మా మా బాబు చేసిన కరమానికి ఇవల్ల నేను చీపిరి చదవట్టి లేడు వాకిళ్ళు ఉడుతున్నాని అరే రామ రామ అని రామ 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 రీతి ఇదే లెక్క ఎక్కడ సిద్ధికక్కనే ఉండే అవుర్రా బిడ్డను తిరితే బిడ్డను కొడితే మీరు అంటారు ఈ రీతేనా నాకు ముందు ముందు 3 ఆపిడతలైనవి గర్భ సంచి వీకేసుకొని పుట్ట సంచి పెట్టుకున్నా నేను ఆకలి ఉడుతాను నేను ఎవరు పూరలు కాలకుండా గర్భసంచి వీకేసుకుంటే అయితే బిడ్డ ఆకలి అయితే ఎట్లా అట్లా ఊడిచినావు గోడె పెంట తీసుకొచ్చి గోడెలో కలిపి సానుపులు వేసి చిత్తారు ముగ్గులు రంగవేలు ముగ్గులు సుక్కలు తీసుకుంటా కింద ముగ్గులు వేయాలి ఐసు నీ చెప్పని అవ్వానికి దండం పెడతా నీ బాంచలేని కాలు ముక్తా నీ కడుపులోనే తల పెడతా అవ్వా అవ్వా అంటే నా మనవరిద్దరు దొంగముండ నాకు ఇవారికి పాన మంచిగా లేదు నాకు మూల మూలకు జలం వస్తుంది నన్ను ఊక ముందరెత్తను వేంది మంది నా కంటి ఎత్తను ఎందుకే అని కనుక చూడు అయ్యో గా పిల్ల కనుక చూడు పుష్పరతని కనుక చూడు ఏదేదో ఆ పిల్ల స్థానములు ఎత్తనా అని రమ రామ రమ రామ రమ అయ్య ముక్కు పుల్లానేమో ముక్కు పుల్లానేమో అయ్య చేతవాటి నది తిత్తారి ముగ్గులు అయ్య ముగ్గులయ్యో అయ్య రంగవెల్లి ముగ్గులు అయ్య ముగ్గులయ్యో ముగ్గులేసింది మా ఇంటి ముంగడ తులసమ్మ గచ్చున్నదని ఆ తులసమ్మ గద్దె గారికి వచ్చి తులసమ్మ గద్దెకు ముగ్గులు కొట్టి